థియేటర్ల సమరం తారాస్థాయికి చేరిపోయిందా? సింగిల్ స్క్రీన్స్ రగడలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలు వేస్తాం అంటున్న ఎగ్జిబిటర్ల డిమాండ్తో అసలు ఈ వివాదం ఎటువైపు పోబోతోంది? నిర్మాతలేమంటున్నారు? థియేటర్ యాజమాన్యాల డిమాండ్స్కి తలొగ్గుతారా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ ఇష్యూ రోజురోజుకి మరింత ముదురుతోంది. హైదరాబాద్లోని 22 సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ ఇస్తే సినిమాలు వేస్తాము అనడంతో మంటలు రేగాయి. ఇదే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా అలా పర్సెంటేజ్ ఇస్తే తాము మునిగిపోతామని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ బాగా చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలియదు కదా. ఇప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్లో ఉన్నాయి గత 20 ఏళ్ళగానో 10 ఏళ్ళగానో. అది దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకులు ఎందుకు బెటర్ చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కదా. అవన్నీ చేయట్లేదు. కానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అని మంచి మంచి మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్కి రెవెన్యూ వెళ్తుంది, ఆ మల్టీప్లెక్స్కి ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్కి ఫీడింగ్ ఆపి సింగిల్ స్క్రీన్స్కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే. థియేటర్లు బాగు చేస్తే జనాలు వస్తారని, థియేటర్ ఓనర్ల కంటే లీజుకు తీసుకున్న వాళ్లను బతికించడానికి మేమెందుకు చచ్చిపోవాలని నిర్మాతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమ చేతిలో పెద్ద సినిమాలు లేవనే కొందరు పెద్ద మనుషులు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని మైత్రి రవిశంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎగ్జిబిటర్ల తీరు బెదిరిస్తున్నట్లు ఉందంటూ మరో నిర్మాత సాహు గారపాటి తెలిపారు. అదేదో బెదిరించినట్టుంది కానీ కూర్చుని మాట్లాడుకునేట్లు లేదు. అది డెఫినెట్గా మనం కొట్టుకోవటం వల్ల అందరూ లోకు అయిపోతాం కానీ ఆ సమస్య సాల్వ్ చేసుకోవడమే వెళ్ళట్లా. ఏదంటే డెఫినెట్గా మా ఛాంబర్ తరఫున కూడా మీటింగ్స్ జరిగినాయి. మరి ఆ మీటింగ్ జరుగుతున్నా ఇంతలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఇందా రవిగా చెప్పినట్టు ప్రతిసారి పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం సృష్టిద్దాం అన్నట్టే కనపడుతుంది. కానీ డెఫినెట్గా నిన్న ఎప్పుడు చాలా సినిమాలకి రేట్లు తెచ్చాము. మళ్ళీ సడన్గా నిన్న వచ్చే సినిమాకి రేట్లు ఇచ్చినా మేము థియేటర్లో ప్రదర్శించామని అంటే ఇది గవర్నమెంట్ అగెనిస్ట్కి వెళ్తున్నారా ఏంటో అర్థం కానట్టు ఉంది. పర్సంటేజ్లకు మేం వ్యతిరేకం కాదని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు, కూర్చొని మాట్లాడుకుందామంటున్నారు రవి. కనీసం రన్నింగ్లో ఉన్న సినిమాలకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అప్లై చేయొద్దని, వార్ 2 నుంచి నిన్న మొన్నటి సంక్రాంతి సినిమాల వరకు గుర్తుకురాని సింగిల్ స్క్రీన్ ఇష్యూ పెద్ద విడుదలకు ముందే ఎందుకు గుర్తొచ్చిందంటూ ప్రశ్నించారు మైత్రి రవి. ఈ రోడ్ బ్లాక్లు కాదండి, విచ్ ఇస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినెట్గా ఒక టైం ఫ్రేమ్లో ఆ థియేటర్లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు, అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నెంబర్ 1 వీఆర్ నాట్ అగేన్స్ట్ పర్సంటేజెస్. కాకపోతే కొన్ని చేసుకుంటే అవి ఎఫెక్టివ్గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలేటరల్గా సాయంత్రం రేపు పొద్దునేకి లేకపోతే ఈ నెలాఖరు చేసేయాలి, అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనేం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. ఇక ప్లేస్ దొరికితే మల్టీప్లెక్స్ కడతానన్న నాగవంశీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సునీల్ నారంగ్. నైజాంలో తమకు 33 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయని, రాబోయే 5 ఏళ్లలో ఇండియా వ్యాప్తంగా 500 స్క్రీన్స్ నిర్మిస్తామని చెబుతూ మైత్రి రవి, వంశీలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఈ వివాదం ముదిరి పెద్ద సినిమాపై ఎంతవరకు పడుతుందో చూడాలిక. నాగవంశీ ఆయన ఏదో అన్నాడు, నాకు మల్టీప్లెక్స్లే ఉన్నాయి, ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేస్తాను, ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కట్టేస్తానంట. ఈ లిస్ట్ ఉంది, ఆయన చూపెట్టండి. 33 థియేటర్స్ ఉన్నాయి మేము కట్టింది, సింగిల్ థియేటర్స్. ఇంకా 5 థియేటర్స్ కడుతున్నాం సింగిల్. ప్లస్ సింగిల్ థియేటర్స్ ఒక 15 బుకింగ్ చేస్తాను నేను. మల్టీప్లెక్స్లు ఏదైనా బాగున్నాయా? అది కూడా ఏం బాగలేవు. పర్సంటేజ్ ఉండినా అది ఏం గొప్పగా లేవు, ఏదో బ్రేక్ ఈవెన్కి వస్తాయి అంతే. ఈ సింగిల్ థియేటర్స్ కొంచెం పర్సంటేజ్ ఇస్తే కొంచెం బ్రతుకుతాయి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవైపు థియేటర్లు, టికెట్ రేట్లు అంటూ చాలా పెద్ద సమస్యలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలో వస్తున్నాడు పెద్ది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనవంతు ప్రయత్నం అయితే గట్టిగా చేయాలి కదా అంటున్నారు రామ్ చరణ్. అందుకే పెద్ది ప్రమోషన్స్ కోసం మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేశారన్నమాట. 15 రోజుల గ్యాప్లో 3 భారీ ఈవెంట్స్ చేస్తున్నారు. మరి వాటి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలనుందా? హ్యావ్ ఎ లుక్. పెద్ద ప్రమోషనల్ డోస్ పెంచేస్తున్నారు మేకర్స్. జూన్ 4న సినిమా రిలీజ్ కానుంది. అంటే ఇంకా 20 రోజులే ఉంది. ఆలోపే 3 భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి ఈవెంట్ మే 18న ముంబైలో జరగనుంది. అక్కడే ట్రైలర్ లాంచ్ కూడా చేయబోతున్నారు మేకర్స్. నార్త్ మార్కెట్ కోసం పావులు కదుపుతున్నారు పెద్ది మేకర్స్. సౌత్ కంటే ముందు నార్త్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు పెద్ది. మే 18న ముంబై ఈవెంట్ తర్వాత 23న భూపాల్కు వెళ్లబోతున్నారు. అక్కడ మరో ఈవెంట్ ప్లాన్ చేశారు. పైగా ఏఆర్ రెహమాన్ లైవ్ షో.
ఈ ఈవెంట్కి మేజర్ హైలైట్ కానుంది. ఇప్పటికే భూపాల్ ఈవెంట్పై అఫీషియల్ ప్రోమో కూడా విడుదల చేసింది పెద్ది టీం. 5 రోజుల గ్యాప్లోనే ఇటు ముంబై అటు భూపాల్ లాంటి పెద్ద నగరాల్లో భారీ ఈవెంట్స్ చేస్తూ సినిమాపై హైప్ అమాంతం పెంచేస్తున్నారు పెద్ది టీం. మరి సౌత్ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ కూడా ప్లాన్స్ ఉన్నాయి. జూన్ 2న హైదరాబాద్లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లో జరగబోయే ఈవెంట్కి పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా రానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ లోపే కుదిరితే ఏపీలో కూడా ఈవెంట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. మొత్తానికి రాబోయే 20 రోజులు పెద్ది టీం నుంచి వరుస సర్ప్రైజులు రాబోతున్నాయి. జూన్ 3 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 40 దాటితేనే అమ్మో నడున్నొప్పులు వచ్చేస్తున్నాయిరా బాబు అనుకుంటాం. మన సీనియర్ హీరోలేంట్రా అంటే కుర్రాళ్ళకే కుళ్ళు తెప్పించేస్తున్నారు తెలుసా. వాళ్ళ మేక్ ఓవర్, ఫిట్నెస్ అండ్ గ్లామర్ చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే ఎవరైనా. సూపర్ మెయింటెనెన్స్తో వయస్సుని సగానికి సగం తగ్గించేసుకుంటున్నారు. మరి సీనియర్స్ చేస్తున్న ఆ మాయేంటి, వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుందా? చూసేయండి. చూస్తున్నారుగా చిరంజీవి కొత్త ఫోటోషూట్. ఈ ఫోటోలు చూశాక ఆయనకు 70 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి. అంతగా మేక్ ఓవర్ అయిపోయారు మెగాస్టార్. 2 ఏళ్లుగా ఫిట్నెస్ మీద మరింత ఫోకస్ చేశారు చిరు. ఆ మధ్య మనశంకర వరప్రసాద్ గారి కోసం 14 కేజీలకు పైగా బరువు తగ్గారు. తాజాగా బాబీ కోసం మరింత కొత్తగా మారిపోతున్నారు. లుక్ అండ్ ఫిట్నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు చిరంజీవి. క్రమం తప్పకుండా జిమ్ చేయడం, ఫుడ్ డైట్తో కుర్రాడిలా మారిపోయారు. కేవలం చిరు మాత్రమే కాదు, ఫిట్నెస్ విషయంలో నాగార్జున కూడా అంతే. ఈయన తన 100వ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు. ఆ మధ్య కూలీలోనూ నాగ్ లుక్ బాగా వైరల్ అయింది. బాలయ్య సైతం లుక్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. అఖండ 2లో 2 పాత్రల కోసం బాగా మేకోవర్ అయిన ఈయన తాజాగా గోపీచంద్ మలినేని సినిమా కోసం బరువు తగ్గారు. మాస్ లుక్ లో ఒకప్పటి బాలయ్యను గుర్తు చేస్తున్నారు. ఇక వెంకీ కూడా పర్ఫెక్ట్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. ఆదర్శ కుటుంబంలో వెంకీ వయసు 20 ఏళ్లు చిన్నగా కనిపిస్తుంది. మొత్తానికి మన సీనియర్లు అలా మాయ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో మేల్ డామినెన్స్ బాగా పెరిగిపోయిందా? ఇండస్ట్రీ ఏదైనా కూడా హీరోల హవానే నడుస్తోందా? వాళ్ళకిచ్చినంత మర్యాద హీరోయిన్లకు ఇవ్వట్లేదా? గౌరవం విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో హీరోయిన్స్ని తక్కువ చేసి చూస్తున్నారా? తాజాగా అలియా భట్ కమెంట్స్తో సోషల్ మీడియా ఇప్పుడు షేక్ అయిపోతోంది తెలుసా. ఇంతకీ పురుషాధిక్యతపై ఆమె ఏమన్నారో చూసేయండి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లిన అలియా ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమా మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ను పొగిడే క్రమంలో ఇండియన్ సినిమాను తక్కువ చేశారంటూ ఈమెపై విమర్శలు బానే వస్తున్నాయి. ఇండియాలో మేల్ డామినెన్స్ ఎక్కువైపోయిందని, 75% హీరోల చుట్టే కథలు తిరుగుతున్నాయన్నారు అలియా. సినిమాలో హీరో ఉన్నాడా లేదంటే హీరోయిన్ ఉందా అని కాకుండా కథను బేస్ చేసుకుని ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నారు, కేవలం హీరోల చుట్టూనే కథలెందుకు తిప్పుతున్నారు అంటూ సెటైర్లు వేశారు అలియా. ఈమెపై రివర్స్ పంచులు కూడా పేలుతున్నాయి. మీ భర్త రణబీర్ యానిమల్ లాంటి వైలెంట్ సినిమా చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అంటూ అలియాకు కౌంటర్స్ పడుతున్నాయి. కేవలం అలియా భట్ మాత్రమే కాదు, గతంలో చాలా మంది హీరోయిన్లు మేల్ డామినెన్స్ గురించి ఓపెన్ అయ్యారు. మొన్నటికి మొన్న కృతి సనన్ సైతం తనకంటే జూనియర్ అయినా కూడా కేవలం హీరో అనే కారణంతోనే అతడికి కాస్ట్లీ కార్ ఇచ్చారని సెటైర్ వేశారు. కంగనా రనౌత్, పూజా హెగ్డే, తాప్సీ లాంటి బ్యూటీస్ సైతం ఈ విషయంపై గతంలోనే గళం విప్పారు. చూస్తుంటే చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కష్టాలు కాస్త తీరేలాగే కనిపిస్తున్నాయి. అలా అని వెల్లువలా వచ్చేస్తున్నారని కాదు. 2026లో కొత్త అమ్మాయిల సందడైతే బాగానే కనిపిస్తోంది. పైగా వీళ్ళందరూ క్రేజీ సినిమాలే చేస్తున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్లిక్ అయ్యేలా కనిపిస్తున్నారు. మరి ఎవరా కొత్త ముద్దుగుమ్మలు? రచా తడాని టాలీవుడ్లో కొంతకాలంగా బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఘట్టంనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాతోనే రవీనా టాండన్ కూతురు రషా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ ఉయ్యమ్మ అంటూ ఇండియాను ఊపేసిన ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురంతో కుర్రాళ్ల గుండెల్ని బాగానే డిస్టర్బ్ చేస్తున్నారు. రషా తడాని తర్వాత అంతగా వినిపిస్తున్న మరో పేరు సారా అర్జున్. ఇప్పటికే ధురంధర్తో ఇండియా మొత్తం పాపులర్ అయిన ఈ బ్యూటీ ఈ మధ్యే యుఫోరియాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక ఫౌజీ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ సైతం ఇదే ఏడాది ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఫౌజీ విడుదలకు ముందే ఇమాన్వికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ సైతం డ్రాగన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా 2027లో వస్తున్న టీజర్ మే 20నే రానుంది. అలాగే వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ లాంటి లెజెండరీ బ్యానర్స్ నుంచి సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అలాగే సంబరాల ఏటిగట్టుతో ఐశ్వర్యలక్ష్మి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరి వీళ్ళంతా ఎలాంటి మాయ చేస్తారో చూడాలిక. ఒక్క గెలుపుతో ఆయన రేంజే మారిపోయింది తెలుసా.
అంతకు ముందు కూడా ఆయన స్టారే. కానీ ఇప్పుడు ఆయన పేరు ఒక సంచలనం. మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్, విజయ్ గురించే. పొలిటికల్గా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈయన తాజాగా ఇప్పుడు మరొక రికార్డ్ క్రియేట్ చేశారు. అందులోనే మన టాలీవుడ్ హీరోలు కూడా పాలు పంచుకున్నారు. మరి అదేంటో చూసేద్దాం. విజయ్ పేరు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇప్పుడు గ్లోబల్ సర్వేలలో దళపతి దూకుడు మామూలుగా లేదు. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ ఏకంగా 2వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గత వారం ఈయన ప్లేస్ 21, ఇప్పుడు ఏకంగా 2వ ప్లేస్కి వచ్చేశారు. IMDb లిస్టులో విజయ్ 2వ స్థానం అంటే చిన్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా వినియోగదారుల రియల్ టైమ్ యూజ్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు IMDb సంస్థ తెలిపింది. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ ఉండగా సాయి పల్లవి 7వ స్థానంలో నిలిచారు. ఏక్ దిన్ సినిమాతో ఈమె బాగా ట్రెండ్ అయ్యారు. IMDb లిస్టులోనే కాదు మరో గ్లోబల్ సర్వే ఓర్మాక్స్ లిస్టులోనూ విజయ్ దూకుడు చూపించారు. అయితే ఇందులో టాప్ ప్లేస్లో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా ప్రభాస్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఆయన తర్వాత 2వ స్థానంలో విజయ్ ఉన్నారు. షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ కూడా టాప్ 5లోనే ఉన్నారని తెలుస్తోంది. ఓర్మాక్స్ సర్వేలో కొన్ని వారాలుగా అంతా సౌత్ హీరోల హవానే కనిపించింది. ప్రభాస్, విజయ్, బన్నీ లాంటి వాళ్లు టాప్ 5లో ఉంటే టాప్ 10లోనూ మనోళ్లే కనిపిస్తున్నారు. జూనియర్ NTR, రామ్ చరణ్, మహేష్ బాబు, నాని లాంటి మన స్టార్ హీరోలే ఓర్మాక్స్ సర్వేను కొన్నాళ్లుగా డామినేట్ చేస్తున్నారు. మొత్తానికి గ్లోబల్ సర్వేలు రెండిట్లోనూ విజయ్ రఫాడించగా ఓర్మాక్స్లో మనోళ్లు దుమ్ము దులిపేశారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాళ్ళ టీటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ ఫిల్మీ అప్డేట్స్తో నైట్ టీటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.